శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఇయర్ భీష్మ ఏకాదశి రోజున జరిగే శాలిహుండం యాత్ర శ్రతల్గిరి వేణుగోపాల స్వామి గుడిలో జరిగే యాత్ర దేశవ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. శ్రీకాకుళంలో ఎన్ని టూరిజం పార్ట్స్ ఉన్నా అందులో శాలిహుండం ప్రత్యేక స్థానం ఉంది. ఇది బౌద్ధ మతం చెందిన ఏన్షియంట్ బుద్ధిస్ట్ హిల్ కావచ్చు, అతి పురాతనమైన వేణుగోపాల స్వామి గుడి కావచ్చు. యలవంశ ద్వారం నది ఒడ్డున ఈ శాలిహుండం గ్రామం శ్రీకాకుళం పట్టణంకి 18 కిలోమీటర్ దూరంలో ఉంది. ప్రతి ఇయర్ ఒకే ఒకసారి జరిగే యాత్ర దేశ నలుమూలల నుండి భక్తులు వస్తారు. అటకొండ పక్కన ప్రవహించే వంశద్వారం నదిలో పుణ్య స్నానాలు చేసి కాళ్ళ నదకతో కొండ మీదకి ఎక్కుతారు. స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కొండ మీద ఉన్న వేణుగోపాల స్వామి విగ్రహం వెలిసిన విగ్రహంగా చెప్తారు. మరియు ఈ గుడి కూడా 12వ శతాబ్దానికి చెందిన గుడిగా భావిస్తారు. అభిషేక పూజలు, చక్రతీర్థ స్నానాలు, పిరి కళ్యాణ మహోత్సవాలు ఈ యాత్రలో భాగంగా చేస్తారు. ఇదే కొండ మీద వీర వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా నిర్మించారు.